ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి అని అంటే, మనం ఫస్ట్ డేట్ వచ్చిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే మనము స్కాన్ చేసి చూస్తే అసలు ఓవరీలో ఎన్ని ఫాలికల్స్, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటాం, ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి పర్ ఓవరీ అనేది ఫస్ట్ కౌంట్ చూస్తాం. సెకండ్, ఓవరీలో ఏమన్నా సిస్ట్ ఏమన్నా ఉన్నాయా, హిమరేజిక్ సిస్ట్ ఉందా, ఫాలిక్యులర్ సిస్ట్ ఉందా, సో మనం సైకిల్ స్టార్ట్ చేయొచ్చా లేదా, మెడికేషన్ ఏదన్నా ఓవులేషన్ ఇండక్షన్కి స్టార్ట్ చేస్తున్నాము అన్నప్పుడు స్టార్ట్ చేయొచ్చా లేదా అనేది తెలుస్తుంది. అండ్ ఎండోమెట్రియం, యూట్రస్ పరంగా చూస్తే ఎండోమెట్రియం చూస్తాం, థిక్నెస్ అనమాట. సో మోర్ దాన్ 5 mm ఉంది అని అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయం, వెయిట్ చేస్తాం. 3-4 days వెయిట్ చేసి రిపీట్ స్కాన్ చూస్తాం. ఎండోమెట్రియం షెడ్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది, థిన్ లైన్ వచ్చేసింది అని అంటేనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇలా Day 2, Day 3 స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ 7th day ఆర్ 8th day మళ్ళీ స్కానింగ్కి రమ్మంటాం. సో అప్పటికి మనకి డామినెంట్ ఫాలికల్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. అంటే ఒక నెల రైట్ సైడ్ ఫాలికల్ డెవలప్ అయితే ఇంకొక నెల లెఫ్ట్ సైడ్ ఫాలికల్ అనేది డెవలప్ అవుతుంది. సో ఒక్క ఫాలికల్ అనేది డామినెంట్గా సెలెక్ట్ అవుతుంది అనమాట. సో ఆ ఫాలికల్ రైట్ ఉందా, లెఫ్ట్ ఉందా, ఎంత సైజ్ ఉంది అనేది 7th day కంతా మనకి డిసైడ్ అయిపోతుంది. సో అది గ్రోత్ ఎలా ఉంది అనేది ఎవ్రీ 2 daysకి ఒకసారి ట్రాక్ చేసుకుంటూ వస్తాం. సో మళ్ళీ 10th day మనం స్కాన్ చేస్తే సైజ్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో మనకి 12 సైజ్ ఉందా, 14 సైజ్ ఉందా, ఎంత సైజ్ ఉంది అనేది మనకు ఐడియా వస్తుంది అనమాట. ఆల్టర్నేట్ డేస్ అలా మనం స్కాన్ చేసి చూస్తాం.